ఇక 2025లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పండి. వృశ్చికం వాళ్ళకంటే కనుక 4 ఇంట్లో శని సంచరించడం వల్ల వాహన ప్రమాదాలకు గండాలకు గురయ్యే అవకాశం ఉంది. వృత్తిపరంగా టెన్షన్లు, మానసిక ఒత్తిడి, చికాకులు మాత్రం బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా అనుకుని ఎక్స్పెక్ట్ చేసిన ఉద్యోగం అయితే మార్చి 30 దాకా అయితే వచ్చే అవకాశాలు గోచారరీత్యా కనబడట్లేదు. మార్చి 30 తర్వాత మాత్రం కొద్దిగా అనుకూలత కలుగుతుందండి. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకుని ఇది సరిగ్గా ఉపయోగించుకుంటే కనుక బెనిఫిట్స్ అనేవి కొద్దిగా కనబడుతున్నాయి. అంటే మే నుంచి అయితే కనుక అనుకూలత ఇంకా ఎక్కువ కనబడుతుందండి. అంటే గోచార రీత్యా అంటే కనబడుతుంది కాబట్టి ఆ సమయాన్ని ఉపయోగించుకుంటే కనుక బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా పొందగలుగుతారు. శని వృశ్చికాన్ని కూడా లగ్నాన్ని కూడా చూడడం వల్ల టెన్షన్స్, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం, శత్రురోగ రుణాది పీడలు ఇట్లాంటివి మాత్రం ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే తదుపరి ఈ యొక్క మీనరాశిలోకి శనీశ్వరుడు మారుతుండడం వల్ల విద్యాపరమైన ఆటంకాలు, చికాకులు ఇట్లాంటివి మాత్రం గోచరిస్తున్నాయి. చదివిన క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో రాకపోవడం, దానివల్ల ఇబ్బందులు, సమస్యలు ఇట్లాంటివి కనబడుతున్నాయి. అలాగే చేతి దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడము, కొద్దిగా వేరే వారి చేత మోసగించబడము ఇట్లాంటి పరిణామాల ఫలితాలు కనబడుతున్నాయి. అలాగే కుటుంబంలో కూడా చికాకుల మనస్పర్ధలు కూడా కొద్దిగా కనబడుతున్నాయండి. అలాగే శనీశ్వరుడు వివాహ స్థానాన్ని కూడా కొద్దిగా చూడడం వల్ల ముఖ్యంగా అప్పటిదాకా మే 15 దాకా అక్కడ గురువు ఉండడం వల్ల కొద్దిగా వరకు పర్వాలేదు, కానీ మే 15 నుంచి మాత్రం కొద్దిగా ఆటంకాలు అనేవి బాగా ఎక్కువగా కనబడుతున్నాయండి. వివాహపరమైన ఆటంకాలు ఆ విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరిస్తే కనుక అన్ని పరాలుగా కూడా యోగించి లాభించే అవకాశాలు, పరిపూర్ణమైన మంగళకరమైన శుభకరమైన ఫలితాలు కూడా పొందే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే రాహుకేతుల వల్ల మాత్రం ముఖ్యంగా రాహు అయిపోయి కేతు మిగిలితే కనుక వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మాత్రం మే 18 నుంచి కొద్దిగా బాగుంటాయండి. వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క కేతు అయిపోయి రాహు మిగిలితే మనకు కొద్దిగా ఉద్యోగపరమైన ఇబ్బందులు మాత్రం తప్పవని చెప్పాలి. అంటే వ్యక్తిగత జాతకం కూడా కొద్దిగా బాగుంటాయి. అక్కడ శుభగ్రహాలు ఉంటే కనుక కొద్దిగా వరకు పర్వాలేదండి. ఒకవేళ పాపగ్రహాలు అక్కడ కూడా పాపతం చెందితే ఈ ఫలితాలు మాత్రం 100% జరుగుతాయండి. నెగిటివ్ అంటే ఈ సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో కనుక మీకు తెలియజేయడం జరుగుతుంది. లేకపోతే కనుక ఇబ్బందులు, సమస్యలు మాత్రం కొద్దిగా గోచరిస్తున్నాయి. ఓకే, మరి ఇందులో చాలా ఆటంకాలు చెప్పుకొచ్చారు ఈ రాశి వారికి. ఈ ఆటంకాలను తప్పించుకుంటే ఎటువంటి పూజ క్రమాలు చేస్తే మంచిదంటారు? విశేషంగా సూర్యారాధన, సూర్యుడికి ఏమైనా నైవేద్యంగా చేసి ప్రసాదంగా స్వీకరించడము, అలాగే లక్ష్మీదేవికి పరమాన్నం కానీ పాయసం కానీ నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడము, మరియు ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవడం వారానికి ఒకసారి ఇట్లాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా బాగా అలక్ష్మి దోషాలు మరియు కొన్ని ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగిపోయి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో కూడా నెరవేరే అవకాశాలు ఉంది. అలాగే రాజకీయ నాయకులు కూడా ఉన్నత స్థాయి పదవి యోగం కూడా కనబడుతుందండి. ఈ మార్చి 30 తర్వాత మాత్రం ఈ యోగాలన్నీ కూడా అప్లై అయ్యి కొద్దిగా ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు గోచార రీత్యా మాత్రం కనబడుతున్నాయండి. ఓకే, అంటే ఎలాంటి పనులు చేపడితే మంచిదంటారు, లేదంటే ఎలాంటి పనులు చేపట్టకుండా ఉండడం మంచిదంటారు? గృహ నిర్మాణాదులు మాత్రం ఒక అనుకూలత బాగానే ఉందండి, 60%. కాకపోతే మాత్రం ఉద్యోగాల విషయాల్లో మాత్రం మార్పుల విషయాల్లో మాత్రం కొద్దిగా ఆటంకాలు అనేది మాత్రం సూచించబడుతుంది. ఆ విషయంలో మాత్రం కొద్దిగా అప్రమత్తంగా ఉంటే కనుక కొద్దిగా జాగ్రత్తగా ఉంది. మార్చి 30 తర్వాత కొద్దిగా బెటర్ అండి. మార్చి 30 దాకా మాత్రం కొద్దిగా ఈ విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఓకే గురువు గారు, మీ విలువైన సమయం ఎంతో మాకు కేటాయించి ఈ 2025 సంవత్సరంలో అన్ని రాశుల వారికి జ్యోతిష శిస్ని మంచిగా వివరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకున్నాం. అలాగే సెలవు అండి.